మనల్ని చేస్తే మనము ఏం చేస్తున్నాం ప్రేమైన వాళ్ళ అపవాదినే మనం ఏం చేస్తున్నాం? అపవాదిని గెలిపిస్తున్నాము, కానీ దేవుణ్ణి మాత్రం మనం గెలిపించడం లేదు ప్రేమైన వాళ్ళారా. అపవాది గర్జించు సింహం వల్లే తిరుగులాడుతూ ఏ ఒక్కరి దేవుని కొరకు బ్రతకనీయకుండా చేస్తుంది అపవాది. కానీ దేవుడు మాత్రం దినదినము ఇకనైనా నా కుమారుడు, ఇకనైనా నా కుమార్తె, ఇకనైనా నా కుమారుడు నా దగ్గరకు వచ్చి నా మాటలు వింటాడు కదా, నా గురించి ఆలోచన చేస్తాడు కదా, నా మాటలు హృదయంలో పెట్టుకుంటాడు కదా అని దేవుడు దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడు ప్రేమైన వాళ్ళరా. మనం ఏం చేస్తుంటాం ప్రేమైన వాళ్ళరా? నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకోనండి బ్రదర్ అంటే మనం ఏం చేస్తుంటాం? ఇంకా సమయం ఉందిలే, ఇంకా రెండవ రాకడ రాలేదులే, రాకడ వచ్చేంత వరకు అప్పట్లో తీసేసుకుంటాంలే బాప్తిసం అంటే ఎలా ప్రేమైన వాళ్ళరా? బాప్తిస్మం అనేది ఎంత విలువైనది ప్రేమైన వాళ్ళరా. ఒక్క నిమిషంలో మన ఆత్మ పాతాళానికి వెళుతుంది. ఆ ఒక్క నిమిషము పాతాళము వెళ్ళుట కంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ప్రతి విధమైనటువంటి శోధనల గుండా మనము ఇన్ని రోజులు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికింది ఆ నరక యాతనలోకి చేరడానిక కాదు కదా ప్రేమైన వాళ్ళారా. నిత్యత్వం గుండా మనము ప్రయాణము చేసే వారమే ఉన్నామా ప్రేమైన వాళ్ళారా? లేదు కదా. మనం ఎందుకు ఇంత అజ్ఞానముగా ఆలోచన చేస్తున్నాం ప్రేమైన వాళ్ళారా? దేవుని పోలికలో మనము సృష్టింపబడిన మనము పాపంలోనికి ఎలా పాలివారమై ఉంటాం ప్రేమైన వాళ్ళారా?